హాయ్ అండి, దిస్ ఇస్ దేవి. ఈరోజు మనం 6th క్లాస్లో మనకి టెట్ సిలబస్ అయినటువంటి సజీవులు నిర్జీవులు టాపిక్ నుంచి మనకి 6th క్లాస్లో టాపిక్ అయినటువంటి సజీవులు లక్షణాలు మరియు ఆవాసాల గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. మనకి టెట్కి డిఎస్సికి కూడా యూజ్ అవుతుందండి. కేర్ఫుల్గా వినండి. ఇందులో మనం మధ్య మధ్యలో జీకే క్వశ్చన్స్ కూడా 40 రూపాయలు అడగచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనకి సజీవులు లక్షణాలు మరియు ఆవాసాల్లో టాపిక్ వైజ్గా మనం అసలు టెక్స్ట్ బుక్ వైజ్గానే మనం నేర్చుకుందాం. ఎందుకంటే డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనకి టెక్స్ట్ బుక్ దాటి ఒక బిట్ కూడా పోవట్లేదు. సో ప్రతి లైన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో స్టార్ట్ చేద్దాం. పహాలి మరియు బూజో సెలవుల్లో తమకు ఆసక్తి గల అనేక ప్రదేశాలకు వెళ్ళారు. అలాంటి వారి పర్యటనలో ఒక యాత్ర వారిని రిషికేష్లోని గంగానది ఎక్కడ ఉందండి? రిషికేష్లో కూడా ఉంది. రిషికేష్ అయితే అతి చల్లగా ఉండే హిమాలయాల పర్వతాలను ఎక్కారు. ఇక్కడ ఈ గంగానది ఋషికేశ్ ఎక్కడ హిమాలయ పర్వతాల దగ్గర ఉంది. సో వీళ్ళు హిమాలయ పర్వతాలను ఎక్కారు. అయితే మైదానాల్లో ఉన్న తమ ఇళ్లలో సమీపంలో ఉండే వాటికన్నా ఎంతో భిన్నమైన ఓకు, ఫైను, దేవదారు వంటి చాలా రకాల వృక్షాలను ఈ పర్వతాలు చూశారు. చూడండి, ఇక్కడ బిట్ చూడండి. పర్వతాలపై పెరిగే మొక్కలుకి ఉదాహరణ అని అడిగినప్పుడు మనం ఓకు, ఫైను, దేవదారు అని గుర్తుంచుకోవాలి. తర్వాత వీళ్ళు ఈ రిషికేష్ కంప్లీట్ అయిపోయాక పర్యటనలో రాజస్థాన్కి ప్రయాణం చేశారు. ఇక్కడ మనకి అతిపెద్ద ఎడారి ఏంటి? మన భారతదేశంలో థార్ ఎడారి. రాజస్థాన్లో ఉన్న ఎడారి పేరేంటి? థార్ ఎడారి. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడిలో ఎడారిలో ఒంటెల మీద వెళ్తారు. ఎందుకంటే ఇసుకలో మనం నడవలేం కాబట్టి ఒంటెల మీద నడుస్తాం. వారు ఆ పర్యటనలో వివిధ రకాల క్యాక్టస్ మొక్కలను సేకరించారు. ఇసుకలో పెరిగే మొక్కలకు ఉదాహరణలో మనం ఏం చెప్పుకోవచ్చండి? క్యాక్టస్, బ్రహ్మజముడు, నాగజముడు కూడా ఇది కూడా మనకి బిట్. క్యాక్టస్ మొక్కల్ని సేకరించారు. చివరిగా వారు పూరికి పర్యటించారు. పూరి ఎక్కడ ఉందండి? ఒరిస్సాలో ఉంది. అయితే ఇక్కడ సముద్రం బీచ్కి వెళ్ళారు. ఇక్కడ ఈ బీచ్కి దగ్గరలో ఏమున్నాయి? సరుగుడు చెట్లు ఉన్నాయి. సరుగుడు చెట్లు ఇవి సముద్ర తీరంలోనే ఉంటాయి. సరుగుడు చెట్లు. అయితే ఈ పర్యటనలో ఉన్న వినోదాన్ని అంతా జప్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? ఈ ప్రదేశాలన్నీ ఒకదాని నుండి మరొకటి చాలా భిన్నంగా ఉన్నాయి. కొన్ని ఏమో చల్లగా ఉన్నాయి, కొన్ని ఏమో అతి వేడిగా ఉన్నాయి, కొన్ని ఏమో పొడిగా ఉన్నాయి, కొన్ని ఏమో ఆర్ద్రత, అంటే సముద్రానికి దగ్గరలో ఉన్నప్పుడు ఆర్ద్రత ఎక్కువ ఉంటుంది. ఆర్ద్రత అంటే ఏంటి? తేమ ఎక్కువ ఉండి మనకు ఒళ్ళంతా చెమట్లు జిడ్డు పట్టేస్తూ ఉంటుందన్నమాట. దాన్నే ఆర్ద్రత అంటారు. అయితే కానీ ఇవన్నీ అనేక జీవరాశులను కలిగి ఉన్నాయి కదా. చల్లగా ఉన్న దగ్గర జీవులు ఉన్నాయి, ఎండగా ఉన్న దగ్గర జీవులు ఉన్నాయి, పొడిగా ఉన్న దగ్గర జీవులు ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ అన్నిటి దగ్గర కూడా జీవులు ఉన్నాయి. అయితే ఈ భూమిపైన జీవరాశులు లేని ప్రదేశం ఏదైనా ఉందా అని ఆలోచించారు. అప్పుడు ఈ బూజో తన ఇంటి సమీపంలో ప్రాంతాల గురించి ఆలోచించాడు. తన ఇంటిలో కబోర్డ్ను పరీక్షించాడు. అక్కడ సజీవులు ఏవి ఉండవని తను భావించాడు. కానీ అతనికి ఒక అలమారలో ఒక సాలెపురుగు కనిపించింది. అది కూడా జీవే కదా. అతడు అనుకుంటున్నట్లుగా ఏదో ఒక రకమైన జీవి కానీ మరొకటి కానీ లేని ప్రదేశం ఇంటా బయట ఎక్కడ ఉన్నట్లు అతనికి అనిపించలేదు. పహేలి సుదూర ప్రాంతాల గురించి ఆలోచించింది. వాటి గురించి చదవడం మొదలుపెట్టింది. అగ్నిపర్వతాల ఉపరితలంలో కూడా చిన్న సజీవులు ప్రజలు కనుగొన్న విషయం ఆమె చదివింది. అయితే ఇక్కడ జీవులు, అవి జీవించే పరిసరాల గురించి తెలుసుకుందాం. తాము సందర్శించిన ప్రదేశాల్లో ఉన్న సజీవులు రకాల గురించి మరొక ఆలోచన పహేలి బూజోలకు వచ్చింది. ఎడారుల్లో ఒంటెలు ఉన్నాయి, పర్వతాల్లో మేకలు ఉన్నాయి, మరియు జడల బర్రెలు ఉన్నాయి. పూరిలో ఉన్నవి వేరే జీవులు. సముద్ర తీరంపై పీతలు, సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు. ఈ ప్రదేశాలన్నిటిలో చీమల వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో కనిపించే రకాలు ఇతర ప్రదేశాల్లో కనిపించే వృక్షాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఈ విభిన్న ప్రాంతాల పరిసరాల సంగతి గురించి మనం చూద్దాం. ఫస్ట్, ఒక కృత్రిమ వనం. ఇక్కడ మనం ఒక అడవిలో మొదలుపెట్టారు ప్రాజెక్ట్. ఒక అడవిలో చూసుకున్నట్లయితే అక్కడ కనబడే అన్ని రకాల మొక్కలు, జంతువులు, వస్తువుల గురించి ఆలోచిద్దాం.
ప్రదేశాల్లో కనిపించే వస్తువులు, జంతువులు, మొక్కల జాబితా రాస్తే అక్కడక్కడ ఉదాహరణలు మనం ఈ బాక్స్లో రాశారు. ఇక్కడ అడవిలో ఏముంటాయి చెప్పండి, కామెంట్ చేయండి. అడవిలో ఏముంటాయి? జంతువులు. పర్వతాల మీద ఏముంటాయి? జంతువులు. ఎడారిలో ఏముంటాయి? సముద్రంలో ఏముంటాయి? ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఈ యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఆ లింక్లో మన జర్నీ ఆఫ్ డిఎస్సి అనే గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు. ఆ యాడ్ అయ్యి మన డిఎస్సి టెక్ డీటెయిల్స్ మీకు ఇన్స్టెంట్గా తెలుస్తాయి. నెక్స్ట్ ఆ జర్నీ ఆఫ్ డిఎస్సి గ్రూప్లో మనకి గ్రూప్ డిస్కషన్ కూడా జరుగుతుంది. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి వీడియో షేర్ చేసినా మీకు వెంటనే గ్రూప్లో వస్తుంది. మీకు త్వరగా చూసుకోవడానికి బాగుంటుంది. మీకు డిఎస్సి అయ్యేదాకా మనకి యూట్యూబ్లో ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఇప్పుడు మనం పాటల్లోకి వస్తే ఇక్కడ మనకి ఆవాసం మరియు అనుకూలనం. ఇక్కడ మన బాక్స్లో చేర్చబడిన మొక్కలు, జంతువులు ఇవన్నీ ఏంటి, రకరకాలవి ఉంటాయి కదా. ఇప్పుడు మనం సముద్ర నీరు ఏముంటుంది, మొక్కలు, జంతువులు ఉప్పు నీటితో ఆవరించబడి ఉంటాయి. మరి అప్పుడు చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. ఎడారిలో చాలా తక్కువ నీరు వస్తుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చల్లగాను ఉంటుంది. ఎడారి జంతువులు, మొక్కలు ఎడారి నెలలో జీవిస్తూ పరిసరాల్లో గాలిని పీలుస్తాయి. సముద్రం, ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు కదండి. ఎందుకంటే ఒక చోట నీరు ఎక్కువ ఉంటుంది, ఒక చోట నీరు అస్సలు ఉండదు. అయితే ఈ రెండు ప్రాంతాల్లోనూ చాలా భిన్న రకాల మొక్కలు, జంతువులు ఉంటాయని గమనిస్తాం. ఎడారి, సముద్రం నుంచి వచ్చిన ఒంటె, చేప వంటి పూర్తి భిన్న రకాలకు చెందిన జీవులు, అంతే కదా. తర్వాత ఒంటె శరీర నిర్మాణం చూస్తే ఇది ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటెలకు గల పొడవైన కాళ్ళు ఏమవుతాయి, బాడీని, వాటి శరీరాలని ఇసుక వేడి నుంచి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. ఇవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ మూత్ర విసర్జన చేస్తే బాడీలో నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోతాయి కదా. సో అవి పేడ విసర్జితాలను కూడా పొడిగా ఉంటుంది, పొడిగా రాళ్ళ వేస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒంటెకి చెమట పట్టదండి. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలవు. విభిన్న రకాల చేపలను మనం చూద్దాం. వీటిలో కొన్ని ఈ పటంలో చూపించారు చూడండి. ఇగో ఒంటె తెలుసు కదా. తర్వాత ఈ చేపలు చూడండి, విభిన్న రకాల చేపలు. మనకి సముద్రంలో చాలా రకరకాల చేపలు ఉంటాయి, మనం ఈ ఫోటోలో చూడవచ్చు. అయితే ఇక్కడ మనకి చేపలు ఉంది కదా. ఈ చేపల దాంట్లో చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ ఆకారం చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. చూడండి, ఇక్కడ చేపల ఆకారం ప్రవాహంలో కొట్టుకుపోయే విధానంగా ఆకృతి వచ్చింది. ఇవి చేపల శరీరంపై జారుడు స్వభావంగా పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చేపలని ప్రొటెక్ట్ చేస్తాయి, రక్షిస్తూ నీటిలో సులభంగా కదలడానికి సహాయపడతాయి. అయితే చేపలకి బల్లపరుపుగా ఉండే వాజాలు ఉంటాయి, వాజాలు, తోకలు ఉంటాయి. అవి వాటిని దిశను మార్చడంలో, ఇక్కడ బిట్టు చూడండి, చేపలు వాటిని దిశను మార్చడం కోసం అవి వేటిని ఉపయోగించుకుంటాయి, వాజాలు మరియు తోక. నీటిలో వాటి శరీరం సమతల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. చేపలో ఉన్న మొప్పలు ఉన్నాయి కదండి, అవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. చేపల శరీర లక్షణాలు అది నీటిలో జీవించుటకు, ఒంటె లక్షణాలు అది ఎడారిలో మనుగడ సాగించుటకు సహాయపడుతున్నాయని మనం చూస్తాం. ఇక్కడ భూమిపై జీవిస్తున్న చాలా రకాల జంతువులు, వృక్షాల నుండి కేవలం 2 ఉదాహరణలు మాత్రమే మనం తీసుకున్నాం. కానీ అన్ని రకాల జీవుల్లో అవి సాధారణంగా కనిపించే పరిసరాల్లో జీవించడానికి సహాయపడే లక్షణాలు ఉంటాయి. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అంటే ఏంటండి, జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అంటే ఏంటండి, నివాసం, స్థలం, గృహం.
ఇది మనకి తెలుగులో పర్యాయ పదాల్లో కూడా మనకి వస్తుంది. ఆవాసం జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలకు తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో నివసిస్తాయి. అయితే నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్యావాసంలో జీవిస్తున్నాయి అంటారు. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంతాలు భౌమ్యావాసాలకు కొన్ని ఉదాహరణలు. మరొక వైపు నీటిలో జీవించే మొక్కలు, జంతువులు ఆవాసాలను ఏమంటారు? జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకు కొన్ని ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత, పర్వత ప్రాంతాలు వంటి భౌమయావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయి, అంటే చాలా తేడాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎడారులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, గడ్డి భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ డిఫరెంట్గా ఉన్నాయి. అయితే ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలు ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అవుతాయి. సూర్యకాంతి మరియు వేడి సజీవ అంశాలా లేదా నిర్జీవ అంశాలా? మీరు చెప్పండి. సూర్యకాంతి అనేది సజీవమా, నిర్జీవమా? కామెంట్ చేయండి. కొన్ని మొక్కలు విత్తనాల నుండి పెరుగుతాయని మనకు తెలుసు. చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలపై కొన్ని నిర్జీవ అంశాల ప్రభావాన్ని మనం చూద్దాం. ఇక్కడ కృత్యం చూడండి. ఇక్కడ పెసర, శనగ విత్తనాల నుండి మనం మొలకలను తయారు చేస్తాం కదా. విత్తనం మొలకగా మారినప్పుడు మనం ఏమంటాం? మొలకెత్తింది అంటాం. అయితే ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. విత్తనంగా ఉన్నప్పుడు దాన్ని జీవి అనం, అదొక విత్తనం, ఒక వస్తువులా మాట్లాడతాం. ఎప్పుడైతే దానికి ప్రాణం వస్తుందో అది జీవి అవుతుంది. కొన్ని ఎండిన పెసర విత్తనాలు సేకరించండి. వాటిలో 20-30 విత్తనాల్లో పక్క నుంచి మిగిలిన వాటిని ఒక రోజంతా నీటిలో నానబెడితే అవి 4 భాగాలుగా ఉంచండి. అందులో భాగాన్ని 3-4 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగేలా ఉంచండి. ఎండిన విత్తనాలను నీటిలో మునిగిపోయిన విత్తనాలను కదిలించకండి. నానబెట్టిన విత్తనాల్లో ఒక భాగాన్ని పూర్తిగా చీకట్లో ఉన్న దాంట్లో పెట్టమనండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నీటిలో నానబెట్టినవి ఒకలా ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా ఈ చల్లని రిఫ్రిజిరేటర్ చుట్టూ మంచుతో కూడిన పరిసరాల్లో ఉంచారు. కొద్ది రోజుల తర్వాత ఏం గమనిస్తాం? నిర్జీవ ఘటకాలైన గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకు ముఖ్యం. నిజానికి నిర్జీవ అంశాలకు కూడా అన్ని జీవులకు ముఖ్యమైనవే. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ఏవైతే నిర్జీవులు ఏంటి? నిర్జీవులకు ఉదాహరణ ఏంటి? గాలి, నీరు, కాంతి, ఉష్ణం ఈ జీవులైన మొక్కలకి చాలా ముఖ్యమైనవి. అర్థమవుతుంది కదా? సో సజీవులకి, నిర్జీవులకి ఒక బాండింగ్ ఉంటుందన్నమాట. చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు మనుగడ సాధిస్తాయి. జీవులు తమ వాతావరణ పరిస్థితులను సర్దుబాటు చేసుకొని పద్ధతిని ఏమంటారంటే అనుకూలనం అంటారు. ఇక్కడ మనకి ఒక బాక్స్ ఇచ్చాడండి టెక్స్ట్ బుక్లో. జీవులలో తమ పరిసరాల్లో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకునేటలో సహాయపడు కొద్ది సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు మనం మైదాన ప్రాంతాల్లో జీవిస్తూ ఒకసారిగా ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్ళామనుకో, శ్వాస తీసుకోవడానికి, శారీరక వ్యాయామాలు చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు. ఎత్తైన పర్వతాలపై ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన శరీరం మారిన ఎత్తైన పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటుంది. పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణానుకూలత అంటారు. దీన్నే యాక్లిమైటైజేషన్ అంటారండి. బిట్ ఇది మనకి డిఎస్సిలో. స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను, వాతావరణానుకూలతను ఏమంటారంటే యాక్లిమైటైజేషన్ అంటారు. ఈ మార్పులు వేల కొలది సంవత్సర కాలంలో జీవులలో ఏర్పడే అనుకూలనాల కన్నా విభిన్నమైనది. ఇక్కడ యాక్లిమైటైజేషన్ అనేది ఒక బిట్ అండి. అవసరమైతే నోట్స్ రాసుకోండి, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు. అనుకూలనం కొద్ది కాలంలో సంభవించదు. ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవాంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. జీవులు వేర్వేరు నిర్జీవాంశాలకు విభిన్నమైన మార్గాల్లో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాల్లో వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. నిర్జీవ అంశాలు ఆ పరిసరాల్లో ఉండే జీవుల అనుకూలనాలను
అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఆవాసాలను చూద్దాం. విభిన్న ఆవాసాల గుండా ప్రయాణం. కొన్ని భౌమ్యావాసాలు. భౌమ్యావాసాలు అంటే ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఎడారి. మనం ఎడారుల్లో నిర్జీవ అంశాలు ఒంటెల్లోని అనుకూలనాల గురించి చర్చించాం. ఎడారుల్లో ఉండే మిగిలిన జంతువులు మరియు మొక్కల సంగతి ఏమిటి మరి? అవి కూడా ఒకే రకమైన అనుకూలనాలని కలిగి ఉంటాయా? ఒంటికి ఉండేలా పొడవైన కాళ్ళు లేని ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఉన్నాయి కదా మరి. పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా అవి ఏం చేస్తాయి? పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి అవి ఏం చేస్తాయంటే ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఈ ఎలుకలు, పాములు. ఎడారుల్లో పెరిగే మొక్కలను చూపిస్తుంది చూడండి ఈ 6.5లో. ఎడారి మొక్కలు తెలుసు కదా మీకు, క్యాక్టస్, బ్రహ్మజముడు, నాగజముడు. ఈ క్యాక్టస్ మొక్కకు ఆకుకి ఏముంటుంది? ఇక్కడ బాష్పశాఖం చూద్దాం. కుండీలో పెరుగుతున్న మొక్కలను సూర్యరశ్మిలో వదిలి కొన్ని గంటల తర్వాత చూడండి. పాలిథిన్ సంచులు అయితే నీటి పరిమాణంలో తేడా. అంటే ఈ ఎడారి మొక్క బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని మాత్రమే కోల్పోతుంది. ఈ ఎడారి మొక్కలకు అసలు ఆకులు లేకపోవడం కానీ, అంటే అవి చాలా చిన్నగా ఉంటాయి, లేదంటే ముళ్ళులా ఉంటాయి. ఈ ఎడారి మొక్కల్లో ఆకులు ఎలా ఉంటాయి? ముళ్ళులా ఉంటాయి. ఈ ఆకుల నుండి నష్టపోవడం తగ్గిస్తుంది అన్నమాట. క్యాక్టస్ ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం. క్యాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం ఏంటి? అది ఆకు కాదు, అది నిజానికి కాండం. ఈ మొక్కల్లో కిరణజన్య క్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. క్యాక్టస్ మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుపబడుతుంది? కాండంలో. ఈ క్యాక్టస్ మొక్కల కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచడానికి వీటి కాండంపై ఒక దళసరి మైనపు పరిచే కప్పబడి ఉంటుంది. ఇది కాక్టి యొక్క కణజాలం నీటిలో నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే మూలాలను కలిగి ఉంటుంది. స్కిప్ చేయకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. కానీ టెక్స్ట్ బుక్ చదివిన ఫీలింగ్ ఉంటుందండి మనకి క్లాస్ విన్నప్పుడు. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ చదవడానికి అవకాశం ఉండదో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లాసులు కంటిన్యూగా స్కిప్ చేయకుండా వినండి, పదే పదే వినండి. మనం సబ్జెక్ట్ ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. తర్వాత ఇక్కడ మనకి పర్వత ప్రాంతాలు. ఈ ఆవాసాలు సాధారణంగా ఎలా ఉంటాయి? చాలా చల్లగా ఉంటాయి, గాలులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు కూడా పడుతుంది. పర్వత ప్రాంతాల్లో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. కనిపిస్తున్న మొక్కలు చూడండి. పర్వత ఆవాసాల్లో మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి చూడడానికి. ఈ షేప్ చూసారా? ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు, కానీ ఏమవుతుందంటే వృక్షాలు తన పరిస్థితులకు అనుకూలం చెంది శంఖాకారంలో ఉంటాయి. చూడండి మొక్క, మీరు ఎగ్జాంపుల్ చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. శంఖాకారంలో ఉంటాయి చూడడానికి. అయితే ఈ కొమ్మలో వాల్ ఉంటుంది. ఈ వృక్షాల్లో కొన్నింటి ఆకులు సూదుల వలె ఉంటాయి. ఈ వర్షపు నీరు మరియు మంచును తేలిగ్గా జారిపోవడానికి సహాయపడతాయి. ఈ ఆకారం కన్నా విభిన్నంగా ఆకారంగా వర్షాలు ఈ పర్వతాలపై ఉంటాయి. అయితే పర్వతాలపై మనుగడ సాధించడానికి వేరే రకమైన అనుకూలనాలు కలిగి ఉండవచ్చు. పర్వత ప్రాంతాల్లో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలం చెంది ఉంటాయి. అవి చలి నుండి తమను కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. ఉదాహరణకు జడల బర్రెలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి పొడవైన వెంట్రుకలు, తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి పొడవైన వెంట్రుకలు. చిరుతపులులకు పాదాలు మరియు కాలు వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. ఇక్కడ జడల బర్రె, కొండ గొర్రె చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇది జడల బర్రె, ఇది కొండ గొర్రె, ఇది పర్వత ప్రాంతంలో ఉన్న చిరుత. తర్వాత మంచుపై అది నడిచేటప్పుడు తన పాదాలను చలి నుండి రక్షిస్తుంది అన్నమాట. పర్వతాల యొక్క రాతి వాలుపైకి పరిగెత్తుట కొరకు కొండగొరకు బలమైన గిట్టలు ఉంటాయి. మన పర్వత ప్రాంతాల్లో పైకి వెళ్ళే కొద్దీ అక్కడ పరిసరాలు మార్పు చెంది ఉండి వేరువేరు ఎత్తుల్లో భిన్నమైన అనుకూలనాలు మనకు కనిపిస్తాయి. గడ్డి భూములు. సింహం అడవి లేదా గడ్డి భూముల్లో నివసిస్తుంది. అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహం, జింకను పటంలో చూడండి, తెలుసు కదా మనకి. ఈ రెండు జంతువులు ముఖం, కళ్ళు ఎలా అమర్చబడి ఉన్నాయి? అవి ముఖానికి ముందు వైపు ఉన్నాయా లేక పక్క వైపుగా? సింహాల ముందర కాళ్ళకు కాలు వేళ్లలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి.
సింహం యొక్క లక్షణాలు ఏంటంటే వాటి మనుగడకు ఏ విధమైన సహాయపడతాయి. దాని లేత గోధుమ రంగు తన భక్షితాన్ని తినబడే జంతువుని వేటాడేటప్పుడు గడ్డిలో కలిసిపోయే విధంగా సింహం రంగు ఉంటుంది. అందుకే సింహం ఎల్లో కలర్లో ఉంటుంది. గడ్డి ఎలా ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఎండిపోయిన గడ్డి. సో ఆ భక్షితానికి కనబడకుండా ఏదైతే తినబడుతుందో దాన్ని భక్షితం అంటారు, ఏదైతే తింటుందో అది భక్షకం అంటారు. తర్వాత ఇక్కడ జలావాసాలకు వస్తే మహాసముద్రాలండి. సముద్రాలలో జీవించడానికి చేప ఎలా అనుకూలం చెందినదో మనం ఎప్పటికే చర్చించాం. మరి ఇతర సముద్ర జీవుల్లో క్రమబద్ధమైన శరీరం, నీటి అవి తేలిగా కదులటకు సహాయపడతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్విడ్జ్లు, ఆక్టోపస్లు ఈ సముద్ర జీవులండి. సముద్రాల శరీరంలో క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. అవి సముద్ర లోతులో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి సముద్ర లోతులో వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువుల్లోని గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించినట్టుకు వాటికి సహాయపడతాయి. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు ఏమవుతాయి, మొప్పలను కలిగి ఉండవు. అప్పుడు ఏం చేస్తాయి కామెంట్ చేయండి. ఈ తల పై భాగంలో ఉండే నాసికారంధ్రాలు లేదా శ్వాసరంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. అందుకే అవి ఏమవుతాయి, నీటి తలమునకు సమీపంలో ఈదుతున్నప్పుడు గాలి పీల్చుకుని వీలు కలుగుతుంది. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. గాలి కోసం ఏమవుతాయి, వస్తాయి పైకి మనకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తాయి. గాలి పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం వైపుకి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. డాల్ఫిన్లు చేసే ఈ ఆసక్తికరమైన పనిని మనం దూరదర్శన్ కార్యక్రమంలో సాగర్ జీవనం చెందిన చలనచిత్రాల్లో చూస్తాం. చెరువులు మరియు సరస్సులు. ఈ చెరువులు మరియు సరస్సుల దగ్గరికి వచ్చేసరికి చెరువులు, సరస్సులు, నదులు ఇంకా కొన్ని కాలాల్లో మొక్కలు పెరగడానికి మనం చూస్తాం. వీలైతే సమీపంలో ఉన్న చెరువుల్లో క్షేత్ర పర్యటనలు చూడండి. క్షేత్ర పర్యటనలు అంటే ఏంటి, ప్రత్యక్షానుభవం. ఎడ్గార్ డేల్ అనుభవ సింగ్లో ప్రత్యక్షానుభవానికి క్షేత్ర పర్యటనలు. ఈ మొక్క యొక్క ఆకులు, కాండాలు, వేళ్లను పరిశీలించండి. అందులో కొన్ని మొక్కల వేళ్ళు నీటి అడుగున మట్టిలో నాటుకుపోయి ఉంటాయి. భౌమ్యావాసపు మొక్కల్లో మట్టి నుండి పోషకాలు నీటిని శోషించడంలో సాధారణంగా వేళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ నీటి మొక్కల్లో వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉంటాయి. మొక్కలు దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పని. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. కొన్ని మొక్కలు నీటిలో మునిగుంటాయి. అటువంటి మొక్కల భాగాలన్నీ నీటి క్రింద మునిగుంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నని మరియు పల్చని రిబ్బన్ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కొన్ని నీటి మునిగిన మొక్కల్లో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకే మాత్రం నష్టం కలగకుండా తేలికగా నీరు పారుతుంది. కప్పలు సాధారణంగా చెరువుల్లో కనిపిస్తాయి. కప్పలు నీటిలోనూ ఉండగలవు మరియు నేలపైన కదలగలవు. ఎందుకంటే ఈ ఉభయచర జీవులు. కప్పలు ఏంటండి, ఉభయచర జీవులు. వాటికి ఉన్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఎదురుకు సహాయపడతాయి. విభిన్న ఆవాసాల్లో జీవిస్తున్న వాటితో పోల్చితే మనం చాలా కొద్దిపాటి సాధారణమైన జంతువులు మరియు మొక్కల గురించి మాత్రమే మనం చర్చించాం. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ హెర్బేరియం చూడండి. హెర్బేరియంలో చూసామనుకోండి మనం చాలా రకాలు, మన హెర్బేరియంలో చూస్తే చాలా రకాలని మనం ఊహించవచ్చు. తర్వాత జీవుల లక్షణాలు. మనం విభిన్న ఆవాసాల గుండా పయనిస్తూ అనేక రకాల వృక్షాలు, జంతువుల గురించి చర్చించాం. ఇక్కడ ఫైనల్గా మనకి పహేలి బూజే ఏం చర్చించారు. ఇప్పుడు తర్వాత ఆహారం. జీవులన్నిటికీ ఆహారం అవసరమా? మరి అవసరమే కదా. ఇంతకుముందు అన్ని జీవులకు ఆహారం అవసరమని, జంతువులకు మనం అది ఎంత అవసరమో నేర్చుకున్నాం. కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయని మనకు తెలియదు. ఆహారం జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే జీవక్రియకు శక్తి అవసరం. అన్ని జీవులు పెరుగుదలను చూపిస్తాయా? 4 ఏళ్ల క్రితం మనం ధరించిన కుర్తా మనకు సరిపోదు, ఎందుకంటే పెరుగుతాం, మనుషులు పెరుగుతారు, జంతువుల పిల్లలు కూడా పెరిగి పెద్దవి, కుక్క పిల్లలు కూడా పెద్ద అవుతాయి. గుడ్డు నుండి పదవండి కోడి పిల్ల కోడి పెట్టగా కోడి పుంజుగా మారుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ ఒక నిర్ణీత రకానికి చెందిన కొద్ది మొక్కలు కానీ, జంతువులు కానీ ఏవైనా సరే పెరుగుతాయి. మరి జీవులన్నీ శ్వాసిస్తాయా? కంపల్సరీగా శ్వాసిస్తాయి. ఎందుకంటే శ్వాసక్రియ అనేది మన జీవ వ్యవస్థలో ఒక భాగం. ఊపిరి పీల్చకుండా మనం ఉండగలమా? లేము. తర్వాత గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం.
శ్వాసక్రియలో మనం లోపలికి పీల్చుకున్న గాలిలోని కొంత ఆక్సిజన్ మన శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు విడిచిపెడతాం. ఆక్సిజన్కి కెమికల్ ఫార్ములా ఏంటండి? ఆక్సిజన్ ఫార్ములా కింద కామెంట్ చేయండి. కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా కూడా కింద కామెంట్ చేయండి. కిరణజన్య సంయోగ క్రియ యొక్క ఫార్ములా కూడా, ఈక్వేషన్ కూడా మనకి కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. శ్వాసక్రియల జీవులన్నిటికీ అత్యావశ్యకం. ఆ సంగతి మనకు తెలుసు. ఎందుకంటే గాలి పీల్చుకొని జీవులేమీ ఉండవు. జీవులన్నీ ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా? ప్రచోదనాలు అంటే ఏంటండి? ఇప్పుడు చెప్పులు లేకుండా నడుస్తాం. ముళ్ళు వంటి పదునైన వస్తువు హఠాత్తుగా అడిగేసినప్పుడు మనం ఏం ప్రతిస్పందిస్తాం? ఏమనుమతిస్తాం? చాలా నొప్పి వస్తుంది. దాన్ని ప్రచోదనం అంటారు. చీకటి ప్రదేశం నుండి హఠాత్తుగా ప్రకాశవంతమైన సూర్యకాంతిలోకి వెళ్తాం. అప్పుడేమవుతుంది? కళ్ళు జిమ్ అంటాయి. ప్రకాశవంతమైన పరిసరాలు సర్దుకొని ఒక క్షణం పాటు వాటంతటా అవి మూసుకుపోతాయి కళ్ళు. మీకు ఇష్టమైన ఆహారం, ప్రకాశవంతమైన కాంతి, ముళ్ళు, ఇవన్నీ కూడా మనకి ప్రచోదనాలు. అటువంటి మార్పుకు మనం ముందర వెంటనే ప్రతిస్పందిస్తాం. మనం ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పునే ప్రచోదనం అంటారు. ఇదండి. తర్వాత మరి విసర్జన. సజీవులు మరియు విసర్జన. జీవులన్నిటికీ ఆహారం అవసరం. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా ఉపయోగపడదు కదా. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. మిగిలినది ఏమవుతుంది? వ్యర్థాలుగా తొలగించవలసి ఉంటుంది. మన శరీరం జీవక్రియల్లో కూడా కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను ఏమంటారు? విసర్జన అంటారు. మొక్కలు కూడా విసర్జిస్తాయా? అవి కూడా చేస్తాయి. కానీ జంతువుల్లో కనిపించినట్లు కాదు. మొక్కల్లో ఇది జరిగే విధానం కొద్ది భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాల్లోనే తమ వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. విసర్జక జీవులన్నిటిలో కనిపించే మరొక సామాన్య లక్షణం ఏంటంటే, పావురాల నుండి కొన్ని పక్షుల గూళ్ళ నుండి చూసారా? పక్షులు తమ గుడ్లను గోళ్ళలో పెడతాయి. కొన్ని గుడ్లు పొదగబడి పక్షి పిల్లలను బయటకు తీస్తాయి. పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేస్తాయి. ఆ గుడ్లు ఏమవుతాయి? పిల్లలు అవుతాయి. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువులలో వేర్వేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పిల్లలను కంటాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. జంతువుల వలనే మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతుల్లో భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు. ఉదాహరణకు మొగ్గతో కూడిన బంగాళదుంప ఉంది. ఒక భాగం కొత్త మొక్కగా పెరుగుతుంది. మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. ఈ విధంగా అలాగే గులాబీ ఉంది, గోరింటాకు ఉంది. ఛేదనం ద్వారా అంటే అంటు కట్టడం ద్వారా మొక్క వస్తుంది అన్నమాట. తర్వాత జీవులన్నీ చలిస్తాయా? చలించడం అంటే ఏంటి? కదలడం. జంతువులు చలించే వేరువేరు పద్ధతుల గురించి చర్చిద్దాం. అవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి జీవులు నిర్జీవులు లెసన్లో మొత్తం జీవులు ఎలాగ పుడతాయి, అట్లా ఆవాసాలు ఏంటి, వాటి మొత్తం టోటల్గా సజీవులు నిర్జీవులు లెసను కంప్లీట్ చేసుకున్నాము.